చేసి ఈ ఫ్రంట్ స్టిక్ అనేది ఇలా వెనక నుంచి ముందుకు ఇలా ఒక సర్కిల్ చేయాలి. సో మళ్ళీ ఇలా చేంజ్ చేయాలి. చేంజ్ చేసి మళ్ళీ ఫ్రంట్ స్టిక్ అనేది ఇలా బ్యాక్ నుంచి ఫ్రంట్కి ఇలా ఒక సర్కిల్ చేయాలి. ఓకే, చేంజ్ సర్కిల్, చేంజ్ సర్కిల్, చేంజ్ సర్కిల్, చేంజ్ సర్కిల్, ఈ టైప్లో ప్రాక్టీస్ చేయాలి. సో నెక్స్ట్ మనం ఇది చేసినప్పుడు జాగ్రత్తలు ఏంటంటే ఇలా చేంజ్ చేసిన తర్వాత కట్ కొట్టేటప్పుడు ఈ హ్యాండ్ అనేది మన బాడీ దగ్గరగా ఉండకూడదు. ఇది సో ఈ దగ్గర కూడా ఏమవుతుందంటే ఈ బ్యాక్ వచ్చేప్పుడు వచ్చి మనం ఇలా హెడ్కి హిట్ చేసుకుంటాం మళ్ళీ. సో అందుకని ఖచ్చితంగా ఈ స్టిక్ అనేది ఇలా బయటగా ఉండాలి. కట్ చేసినప్పుడు ఇలా బయటకే ఉండాలి. సో అలా కాకుండా మనకి ఈ పార్ట్ అనేది కొంచెం మనం లోపల పెట్టుకొని ఇలా కట్ చేసామా ఖచ్చితంగా వచ్చి మనకి ఇది హెడ్కి తగిలేస్తుంది. సో అందుకనే చేంజ్. సో కట్ చేసినప్పుడు ఇలా బయటకే ఉండాలి, బాడీ బయటికి పెట్టుకొని ఇలా కట్ చేయాలి. ఓకే, అగైన్ చేంజ్ కట్ అలా. సో ఈ టైప్లో దీన్ని ప్రాక్టీస్ చేయాలి. ఇది మాత్రం కొంచెం జాగ్రత్త చూసుకోవాలన్నమాట. ఇది హ్యాండ్ అనేది బయటగా ఉండాలి.